అరే క్రెడిట్ కార్డు ఉంటే ఇవ్వరా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మంచి ఆఫర్లు నడుస్తున్నాయి. నీ కార్డు వాడి ఆఫర్ లో డిస్కౌంట్ లో నేను ఆర్డర్ పెట్టుకుంటాను. భయపడుకో, ఆ డబ్బులు నేనైతే నీకు యూపీఐ చేసేస్తాను, బ్యాంక్ అకౌంట్ కు పంపించేస్తాను అని మన ఫ్రెండ్స్ మనల్ని క్రెడిట్ కార్డ్స్ అడుగుతూ ఉంటారు కదా. మీ ఫ్యామిలీ మీ కొలీగ్స్ లో ఉంటున్న వాళ్ళు చాలా మంది మీ కార్డ్ ని సంవత్సరంలో ఎక్కువ సార్లు వాడి మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు వేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు తప్పవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. బికాస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి పెడుతున్న ఆర్డర్స్ మీరు చేస్తున్న ఎక్స్పెన్సెస్ గా చూస్తారు. అండ్ వాళ్ళు తిరిగి మీకు బ్యాంక్ అకౌంట్ లో యూపీఐ ద్వారా వేస్తున్న డబ్బుల్ని మీ ఇన్కమ్ గా చూస్తారు. సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఇన్కమ్ వస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డ్ ద్వారా 30 లక్షలు 40 లక్షలు ఎలా సంవత్సరంలో వాడాడని వాళ్ళ క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ చేయడానికి మీరు చాలా కష్టపడతారు. కాబట్టి సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి. ఒక సంవత్సరంలో మీకు వస్తున్న ఆదాయం కంటే అదే సంవత్సరంలో మీరు కట్టిన క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కువ ఉండకూడదు. అండ్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ మీరు సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువగా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టినా 6 లక్షల రూపాయలతో క్రెడిట్ కార్డ్ బిల్ ని క్యాష్ తో పే చేసిన ఈ రెండు సందర్భాల్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అప్పుడు మీ ఇయర్లీ ఇన్కమ్ కంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయని వాళ్ళకి అనిపిస్తే మీకు తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది. కాబట్టి